అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయ అధ్యాయమైన కర్మయోగంలోని 10వ శ్లోకం. సహ యజ్ఞః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ఠ కామధుక్. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: మీ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నింటినీ అవే మీకు ప్రసాదిస్తాయి. 11వ శ్లోకము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. ఓ అర్జున, మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవ దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. ఓ అర్జున, ఈ యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు కావాల్సిన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. ఓం శ్రీ పరమాత్మనే నమః.